హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే నేను వంకాయ వట్టి ముక్కలు ఎలా వండాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా వంకాయలు రెడీ చేసి కడిగి పెట్టుకున్నాను. ఇంకా డ్రై మటన్ కూడా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసాను నేను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసాను. జీరా వేసాక ఆ జీరా కొంచెం వేగిన తర్వాత అయితే నేను ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత నేను గ్రీన్ చిల్లీస్ వేసాను. గ్రీన్ చిల్లీస్ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నేను అందులోనే కర్రీ లీవ్స్ వేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కొంచెం మాత్రం నేను అన్నీ కలిసేలాగా మిక్స్ చేశాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అయితే నేను అందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న వట్టి ముక్కలు మాత్రం ఈ ఆనియన్స్లో వేసాను. ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మూత పెట్టాను. 5 మినిట్స్ తర్వాత అయితే కలుపుకున్నాక నేను అందులో వంకాయలు వేసాను. వంకాయలు కడిగి ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల కలర్ అయితే చేంజ్ కావు. అలా కడిగి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను నేను. తర్వాత ఇలా వేసిన తర్వాత మూత పెట్టాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత అయితే నేను టమాటాస్ వేసాను. ఈ టమాటాస్ కూడా వేసి మనం బాగా కలుపుకోవాలి. టమాటాస్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మాత్రం మనము కారం వేసుకోవాలి. ఎంత సరిపడుతుందో అంత కారం వేసుకోవాలి. ఇంకా సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. సరిపడా ఉప్పు కారం వేసుకున్న తర్వాత అయితే మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే ముక్కలకి ఉప్పు కారం పట్టిన తర్వాత మనము గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ కావాలి అనుకుంటేనే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే అలానే ఉడికించుకోండి. మాకు గ్రేవీ కావాలి కాబట్టి మేమైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని కాసేపు అయితే ఒక 10 మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకోండి. ఇలా 10 మినిట్స్ తర్వాత వాటర్ వేసి ఉడికించిన తర్వాత అయితే ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అందులో ధనియా పౌడర్ ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసాము. గరం మసాలా కావాలి అంటే మీ ఇష్టం, అది తినము అనుకుంటే ఏం అవసరం లేదు. యాడ్ చేస్తే మాత్రం బాగుంటుంది, ఎందుకంటే డ్రై మటన్ వేసాం కాబట్టి. ఇలా యాడ్ చేసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత అయితే మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత అయితే ఫైనల్గా కర్రీ ఇలా అయిపోతుంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీకు కూడా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.